నిర్మల్ జిల్లా కడెం ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా గుడ్లావత్ ప్రభాకర్ అనే రైతు వద్ద నుంచి 7,000 రూపాయల లంచం తీసుకుంటున్న సర్వేయర్ పవర్ ఉమాజీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు గుగ్లావత్ ప్రభాకర్ తన తండ్రి మరణానంతరం 5 ఎకరాల పట్టా మార్పిడిలో భాగంగా కొలతల ప్రొసీడింగ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 25,000 రూపాయల వరకు సర్వేయర్ ఉమాజీ డిమాండ్ చేశారు. చివరకు 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే గత నెల 28వ తేదీన 12,000 రూపాయలు ఇవ్వగా మరో 8,000 రూపాయలు ఇవ్వాలని వేధించాడు. దీంతో బాధితుడు ప్రభాకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన అధికారులు లంచం తీసుకుంటుండగా సర్వేయర్ను పట్టుకున్నారు. కడెం విలేజ్ కడెం మండల్ ఆఫీస్లో కడెం తహసీల్దార్ ఆఫీస్లో మండల్ సర్వేయర్గా పనిచేస్తున్న పవర్ ఉమాజీ అనే సర్వేయర్ గారు ఒక ల్యాండ్ 5 acres ల్యాండ్ దాన్ని సక్సెషన్ సర్టిఫికేట్ కోసం వాళ్ళు అప్లై చేయగా కంప్లైనెంట్ దగ్గర నుంచి 5,000 అట్ ది రేట్ ఆఫ్ 5,000 5 acresకి 25,000 రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఇతనికి 20th నాడు ఆ అబ్బాయి 12,000 ఇచ్చాడు. ఇచ్చేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేయించాడు. ఇంకా మిగతా పైసలు ఇవ్వమని ఆయన మీద ఒత్తిడి తెస్తే ఈరోజు ఆయన పైసలు సమకూర్చుకోలేక మా దగ్గరికి 7,000 ఇస్తానని చెప్పి ఒప్పుకొని 7,000 ఇచ్చి మా దగ్గర కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 7,000 తోటి రెడ్ హ్యాండెడ్గా 7,000 బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తూ వీరు మా చేతికి దొరికారు.